ఎస్ కేఎస్ ప్రసాద్ గారు చాలా క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో గతంలో ఏవైతే మనం అనుమానాలు వ్యక్తం చేశామో అవే క్లియర్గా ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో కనిపిస్తున్నాయి. ఇది హత్యకు జరిగినటువంటి కుట్ర అని చెప్పడానికి అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. ఎస్, మీరేం చెప్తారు ఈ రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సార్ ఈశ్వర్ గారు, సార్ మీరు ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే ఆ వివేకానంద స్కూల్లోనే బోండా ఓమ ఓటు ఉంది, ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ జరిగిన తర్వాత బోండా ఓమ ఇద్దరు పిల్లల సెల్ ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి, ఈ కోణంలో కూడా దర్యాప్తు అతి దగ్గరలో చేస్తే దీని సారాంశం కథ ఖచ్చితంగా బయటకు వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్, మీకు ఇందులో కాంట్రడిక్షన్ కనబడుతుందా సార్? లోకేష్ ఒక మాట మాట్లాడుతున్నాడు, ఇది 350 రూపాయలు క్వార్టర్ గురించి. బోండా ఓమ ఏం మాట్లాడుతున్నాడు, అమ్మ ఒడి అదేది అన్నా క్యాంటీన్ లో అన్నం దొరకలేదని. మీరు ఈ విషయంలో వీడికి 18 ఏళ్ళు బొండడు అనుకోండి, లేదా 19 ఏళ్ళు అనుకోండి, 5 ఏళ్ళు వెనక్కి వెళ్తే వీడి వయసు ఎంత ఉంటుంది సార్? 19 అనుకుందాం ఇవాళ. 19 మైనస్ అంటే 14 ఏళ్ళు. వీడికి రాజకీయాలు అన్నా క్యాంటీన్ లో తినేసేంత సామర్థ్యం ఇవన్నీ తెలుస్తాయి ఆ చిన్నోడికి. అంటే మీరు స్పెసిఫిక్ గా ఒక కోడికత్తి ఉదంతం తీసుకోండి, అండ్ ఇక్కడ ఒక జస్ట్ చిన్న క్లియర్ పాయింట్. రవిచంద్రారెడ్డి గారు అన్నారు అందరికీ వస్తున్న అనుమానము అతను అన్నా క్యాంటీన్ మూసినందుకో 350 రూపాయలు ఇవ్వనందుకో దాడి చేశాడని. బోండా ఉమా ముందుగానే ఎలా చెప్తారు, లోకేష్ ఎలా చెప్తారు? వీళ్ళు మాట్లాడారా? వీళ్ళకి చెప్పాడా అతను? ఇక్కడ మీకు ఒక విషయం ఏంటంటే, ఒక స్క్రిప్ట్ డిజైన్డ్ ప్రోగ్రామ్ లో వీళ్ళు ఏంటంటే క్యారెక్టర్స్ ని ప్లాన్ చేస్తున్నారు. ఆ క్యారెక్టర్స్ కి వీళ్ళు ఏం చేస్తారంటే, మనకి ఆ భౌగోళిక ఛానల్లో అలవాటు అయిపోయింది స్క్రిప్ట్ ప్రకారం చదవడం, అబద్ధాలు చెప్పడం. సో వీడు బయటకు దొరకగానే వీడు ఈ అబద్ధం చెప్తాడో లేదో అన్న దాంట్లో ఆ మెంటల్ ఫ్రేమ్ లో ముందే వీడికి ప్రిపరేషన్ ఇస్తున్నారు అన్నమాట, నువ్వు ఇలాగే అబద్ధాలు చెప్పాలని. మీరు ఇది గమనించారా? అండ్ మోర్, మీరు ఇక్కడ ఈ కేసుకి సంబంధించిన విషయంలో ఏం చేశారంటే, ఓ సిమెంట్ రాయి, అది ఇప్పటికి కూడా దొరికిందో దొరకలేదో కూడా చాలా డౌట్ గా ఉంది. ఎందుకంటే ఒకసారి గట్టిగా తగిలి నేల మీద పడగానే పిండి అయిపోతుంది అది. మీరు అది గమనించారా? ఆ ఎడ్జ్ ఇప్పుడు సిమెంట్ రాయికి మొక్క పెంచి తీశారనుకోండి, షార్ప్ ఎడ్జ్, అది కణితి మీద కనుక పొరపాటును తగిలితే ప్రాణం పోయే అంత ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తిత్వ హననాలతో కాకుండా వ్యక్తిని నిర్మూలించే దిక్కుమాల రాజకీయాలు చేస్తారు వీళ్ళు. చేతకాని ససవతనం అంటారు దాన్ని. ఎందుకంటే ఎప్పుడైతే ఈ వ్యక్తిని ఎదుర్కోలేక, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే ముఖ్యమంత్రి స్థాయి కలిగిన వ్యక్తిని ఎదుర్కోలేక వీళ్ళ దగ్గర ఎంత పరుష భాషలతో మాట్లాడినా సరే ప్రజా ప్రతిస్పందన చూస్తున్నారు వాళ్ళు. ఎప్పుడైతే పులివెందుల కాడి నుంచి మొదలెట్టిన ఆయన ప్రస్థానంలో ఒటుడు ఇంతే పెరిగిన విధంతో చూసిన దగ్గర ప్రజా సమూహాలు ఎలా ఆయన ఎదుర్కొంటున్నాయి, ఎలా స్వచ్ఛందంగా తరలిస్తారో తట్టుకోలేక ఈ 350 రూపాయలు క్వార్టరు అన్నా క్యాంటీన్ అనే పనికిమాలిన చెత్తనంతటిని ఆపాదించి మాట్లాడుతున్నారు. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయంటేనండి, ప్రజలు దానికి మీరు గమనించారు లేదో, ఆ తర్వాత ఒక రోజు రెస్ట్ తీసుకున్న తర్వాత నుంచి వచ్చినప్పటికీ అంతకి 2-3 ఇంతలు జనాలు స్వచ్ఛందంగా ఆయన చూడడానికి తరలి వస్తున్నారు. ఇది కూడా వాళ్ళకి పొసగట్లేదు, వాళ్ళ కావట్లేదు అది. ఎందుకంటే సర్టన్ థింగ్స్ దే నీడ్ టు డైజెస్ట్. ఆ డైజెస్ట్ కాని విషయాలు ఎట్లా ఉంటాయంటే, ఇలా ఆక్రందన, వాళ్ళ కడుపు మంటలు బయటికి చెప్తూ ఉంటారు. ఇప్పుడు బొండవమ్మ ఇన్కన్సిస్టెంట్ గా అతను మాట్లాడుతుంది, పుచ్చకాయలు దొంగంటే భుజాలు తడుకోవడం అంటారు దీన్ని. ఎందుకు ఈ నవడేళ్ళ పనికి పాట లేకుండా రాయిచ్చి కొట్టాడట, అన్నా క్యాంటీన్ మూసారట, 350 రూపాయలు ఇవ్వలేదట. ఇదేమో చూసిండ్రు ఎవరైనా వెళ్ళి 350 ఇస్తున్నారు అయితే అన్నా క్యాంటీన్ విషయం? 5 సంవత్సరాల క్రితం అది వాళ్ళ చిన్నపిల్లడు అంటారు, వీళ్ళే చెప్తారు పక్కన చిన్నపిల్లడని. ఆ చిన్నపిల్లడు బుర్రలో పెట్టుకుని వాళ్ళ అన్నా క్యాంటీన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే రాయి ఇస్తాడా? వీళ్ళకి ఏంటంటే సార్, ఫ్రస్ట్రేషన్ పాలిటిక్స్ పెరిగిపోయి సార్ రోజు రోజుకి. ఏంటంటే వీళ్ళు ఒక సామర్థ్యం కలిగిన నాయకుడిని దీని వెనుక 19 ఏళ్ల సతీష్ మాత్రమే ఉన్నాడా, లేకపోతే ఆ లింకులన్నీ కదుపుతూ వెళితే సంచలన విషయాలు బయటపడతాయనుకుంటున్నారా? సింపుల్ సార్, ఇది బోండా అమ్మడు రెడ్ హ్యాండ్ గా దొరుకుతారు 2 నిమిషాల్లో. మీరు చూడండి, ఇంత పెద్ద సంచలన విషయాలు ఏం లేవు. ఈ తెలుగు తక్కువ మేళంగా ఏంటంటే, ఓ తెలుగుదేశం ఈ భౌగోళిక ఛానళ్ళు, నెక్స్ట్ చంద్రబాబు నాయుడుకి ఆల్రెడీ ఏజ్ బార్ అయిపోయి ఆయనకి మెదడు వ్యాపి ఏదో వచ్చినట్టు కొంత పని చేయట్లేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇలాంటి చిన్న పిల్లలు చేసి రాళ్ళు చూడండి, నా పెన్షన్ లాక్కుంటాం అని స్కేల్ తో పక్కన కొట్టినట్టు, చంద్రపేక తిప్పినట్టు ఇలాంటి ఉంటూ ఉంటాయి మనకి గిల్లినట్టు. అలాంటి దిక్కుమాల రాజకీయాలు తెరలేపుతున్నారు. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే, ఒక మనిషి అంత మనిషి ముఖ్యమంత్రిని ఎదుర్కోలేక ఇలాంటి హత్యా ఉదంతాలకు తెరలేపే కార్యక్రమం చెప్తారు. ఎందుకంటే అది చిన్నరాయే వచ్చండి, పొరపాటున తగలరాని చోట తగిలితే ఎవరిదండి బాధ్యత? ఏ ఆటలకు ఉందా, తమాషాలకు ఉందా? వీళ్ళకైతే Z+ కేటగిరీలు ఉంటాయి కాబట్టి అట్టపెట్లు అడ్డు పెట్టుకుని ఫైళ్ళు అడ్డు పెట్టి నిరోధిస్తారా? ఈయనకి వచ్చిన ముఖ్యమంత్రికి వచ్చిన సెక్యూరిటీ వలయాలు ఏర్పడకుండా ఏం చేస్తారు? వీళ్ళకి మొదటి నుంచి ప్రాణాపాయమే సార్. నిత్యం చచ్చేవాడికి చావు పెట్టిన రోజు భయమే ప్రజల్లోకి రావడానికి. మొన్నటిదాకా ఆయన ప్రజల్లోకి రాలేదు, నేడుపు ప్రజల్లోకి వచ్చి తట్టుకోలేక చేస్తున్నారు. ఇది మీరు గమనించారా? మీరు
ఇది ప్రజలకి, ఎగ్జిక్యూట్ చేయడానికే సార్ పదే నాయకుడికి- పరదాలు దాటిరా ఏం జరుగుతుందో చూద్దామంటూ లోకేష్ పదే ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఈ కుట్రలే కారణం అనిపిస్తోంది. ఖచ్చితంగా సార్ మీరు రెండు విషయాలు గమనించండి. ఒకటి పవన్ కళ్యాణ్ ఒక సమ్ సార్ట్ ఆఫ్ నాన్ సెన్సికల్ యాక్టివిటీతో ఏకంగా అతన్ని పెళ్లి చేసుకునే స్థాయికి కూడా దిగజారిపోతున్నాడు. అంటే వాట్ సార్ట్ ఆఫ్ కాంటాక్ట్ ఈస్ క్యారింగ్ ఇన్ సమాజం. జగన్మోహన్ రెడ్డి గారిని పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు అతను. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? వీళ్ళు తెలుగుదేశం వాళ్ళైతే హత్యా ప్రయత్నాలకే తెరలేపుతున్నారు. ఇది మీరు గమనించారా మీరు? ఏమనంటే వీళ్ళు తెల్లారికి మునుపు వీళ్ళే చెప్తా ఉంటారు, చిన్న కోరికెత్తట గులకరాగట ఇది ప్రాణంకేనా ఇది ఉంటుందా సార్? జలగడం అంటే ఒక నీళ్ళు పలమారితే సచ్చూరుకున్న ఉదంతాలు ఉన్నాయి. సార్ వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఇందులో ప్లాన్ బి అనేది ఒకటి ఉంది సార్. ప్లాన్ ఏ ఫెయిల్ అయినా సెక్యూరిటీ ఎలాగూ సీఎం ని మళ్ళీ జనంలోకి వెళ్ళడానికి అనుమతించదు. మనం ప్లాన్ ఏ అమలు చేయాలి, మర్డర్కి ప్లాన్ చేయాలి, భౌతికంగా లేకుండా చేయాలనేది వాళ్ళ ప్లాన్ అయితే, రెండవ ప్లాన్ బి ప్రకారం అయితే వాళ్ళని ముఖ్యమంత్రిని జనంతో మమేకం కాకుండా చేయాలనేది. కానీ ఈ రోజు ఎక్కడా కూడా ఆయన భయపడలేదు.